గురువు గారు గురు పౌర్ణమి అంటే ఏంటి, దాని విశేషం ఏంటో తెలియపరచండి. గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురువు అనే శబ్దంలో ఏముంది? పౌర్ణమిలో ఏముంది? పౌర్ణమి తర్వాత గురువా, గురువు తర్వాత పౌర్ణమి. పౌర్ణమి అంటే మనకేం గుర్తుకొస్తుంది? చంద్రుడు, వెన్నెల, చందమామ, దానిలో తెల్లటి మేఘాలు, కొంచెం మిశ్రమ మేఘాలు. చిన్నప్పుడు చందమామ చూసి పరిగెత్తేవాళ్ళం, ఎంత వస్తుంది పట్టుకోలేని. ఆ విధంగా ఇక్కడ గురు శబ్దం దేనికి? సూర్యుడికి. చంద్రుడు ఎలా వచ్చాడు? సూర్యుడు యొక్క సౌర కుటుంబంలో ఇది అంటే సౌర కుటుంబమైన సూర్యుడు అంటే ఇక్కడ జ్ఞాన ప్రకాశం అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? కేవలం ఎరుక దృష్టి, ఎరుక ఉండుట చేతనే. ఎరుక ఎలా ఉంది? సత్, సన్మాత్రంగా. సత్ అంటే సత్యము. ఆ సత్ అంటే ఉనికి, ఉండుట అంటే స్వయం అస్తిత్వంతోనే స్వయం సన్మాత్ర సత్ ఉన్నది అని. సత్ తను తాను గమనించదు, గుర్తించదు, తెలుసుకోదు అని ఎలా తెలుస్తుంది? స్వయం జ్ఞానం చేతనే. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? చంద్రుడు, వెన్నెల, మేఘాలు. అప్పుడు స్వయం జ్ఞానం చేతనే తను తాను గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా సాక్షి చైతన్యంతోనే. ఏం చెప్తాను? ఈ అనుకునేవాడే ఈ గురు పౌర్ణమిని సంవత్సరానికి ఒకసారి గురు పాదాలు వంశపరపరంగా. ఇక్కడ ఎలాగా మన ఇంటికి వంశం ఉంది, గురువు అంటారుగా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు, వాళ్ళ మూలాలు, ఆ మహర్షులు, ఆ అంశాన్ని. గురువులు అంటే ఏంటి? సద్గురువులు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, మునులు కావచ్చు, యోగులు కావచ్చు, బ్రహ్మర్షులు కావచ్చు. వాళ్ళు ఏంటి? నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని వారు అంతర్గతంగా, కొంతమంది బహిర్గతంగా తత్వ విచారణ. తత్వం అంటే వాస్తవ స్వరూపం. నేనంటే ఏంటి? నేను స్వరూప స్వభావం ఏంటి? చివరికి అంతర్గతంగా, బహిర్గతంగా తపస్సు చేత, ధ్యానము చేత, జపం చేత, జ్ఞాన యజ్ఞం చేత మరల వారికి వారే తపన పొందినప్పుడు ఒకనొక సహజ స్థితి కలిగింది. దీనికి శాస్త్రజ్ఞానం అక్కర్లేదు. కారణం ఏంటి? నేనున్నాను, నన్ను నేను ఎరుగుతాను, నేనున్నాను, నన్ను నేను తెలుసుకుంటాను, నేనున్నాను, నన్ను నేను గుర్తిస్తాను. అంటే నేను స్వయంగా తను తాను స్వయంగా గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, అనుకుంటా, శబ్దంతో చెల్లుట స్వయంగా ఉన్నది ఇది. అప్పుడు స్వయం ఎలా ఉంది? తనకు తానే, మనకు మనమే ఉన్నది. అంటే ఇప్పుడు స్వయం జ్ఞానం అంటే ఏంటి? సత్పదార్థం చిన్మాత్ర, సత్ సన్మాత్రం, చిత్ చిన్మాత్రం, ఆనందం ఆనందమాత్రం. అంటే సత్యానంద స్వరూపంగా, సహజంగా, మౌన స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంగా, సహజంగా, స్వతగా, సొంతంగా, స్వత సిద్ధమే, అనుభవ సిద్ధమే. కనుక కొత్తగా అవగాహన అవటం అంటూ లేదు అని స్వయంగా గుర్తించా, గమనించా, తెలుసుకుంటా, భావించడం. ఈ అనుకునేవాడు గురు పూజ. అయితే రెండునే శాస్త్రాల ప్రకారంగా, వేదాంతాల ప్రకారంగా అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, ఏదైనా కావచ్చు, సామాన్య విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పొట్టకూటికై ఉన్న 64 విద్యలు కావచ్చు. ఆచార్యుడు గురువే. అప్పుడు ఏంటి గురువుకి? కృతజ్ఞత. చిన్నప్పుడు మా అబ్బాయి అండి, వాడితోటి వాడిని పెంచాను, వాడు కూడా వీడియో అయ్యాడు. ఆ గురువు గారు నాకు గురువు తండ్రి చెప్తాడు. నా గురువు ఉన్నాడు, నమ్మకంతో అప్పగించా. ఇంకో పెంచుకున్నా, మా దగ్గర వస్తాను. ఇద్దరు తయారు చేశారు. ఆ గురు సాంప్రదాయాన్ని కృతజ్ఞతగా గురువు ఉన్నా లేకపోయినా అది మనసులో పెట్టుకుని వాళ్ళు నేర్పినవాడు ఏ భాష ఏమన్నారు, కనీసం భాష లేకపోయినప్పటికీ వినికిడితో వినే విధంగా దగ్గర చేర్చి ప్రేమతో చెప్పిన గురువుల్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి ఉంటారు, సేవిస్తాం. పోయిన తర్వాత ఆయన ఫోటోలు తీసేస్తారా? ఒక సాంప్రదాయం ఉందిగా. ఈ సాంప్రదాయం వ్యవహార సాంప్రదాయం వేరు, ధార్మికం వేరు, మానవత్వం వేరు. ఇక్కడేంటి? బ్రహ్మార్పణం అంటే బ్రహ్మము అంటే ఆత్మ, ఆత్మ బ్రహ్మం, బ్రహ్మం ఆత్మ.
ఆత్మ ఎలా ఉంది స్వతచిత్త ఎలా ఉంది సత్యచిత్త ఆనందనిచ్చే పరిపూర్ణ మౌన లక్షణాలతో చేతుతో తన తానుంది స్వయం జ్ఞానంతో. ఇక్కడ సూర్యుని చెప్పారు, ఇక్కడ స్వయం జ్ఞానమే ఎరుక. ఎరుక సహజంగా ఉంది కనుక ఎరుక దృష్టితో ఈ అనుకునేవాడు, భావించేవాడు, తలించేవాడు తనకు తానే దేవ దృష్టితో ఉన్నప్పటికీ ఈ దేహం కాదురా క్షేత్రం, క్షేత్రం కాదురా ఒక వైద్యశాలకి ఇంకో దానికి ఇంకో ఉపయోగిస్తే ధర్మ అర్థ కామ మోక్షాలకి ఉపయోగించుకుంటా. ఎలా ఉపయోగించుకుంటా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించి గుర్తించి అట్లా గమనించి ఊరక ఉండటం మాత్రమే గురు పౌర్ణమి.